చాలామంది అంటారు అతను నాన్ వెజిటేరియన్, నేను జీవితాంతం వెజిటేరియన్, నాకు ఎట్లా వచ్చింది హార్ట్ అటాక్, ఆయనకి రాలేదు అనుకుంటారు. హార్ట్ అటాక్ అయితే ఏమిటి, గుండె జబ్బులు అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజెస్ అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి అన్నమాట. ముఖ్యమైన ఫ్యాక్టర్ దాంట్లో కొన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే జెనెటిక్స్. కొందరికి జెనెటిక్గా ఈ గుండె జబ్బులు వచ్చే టెండెన్సీ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్లో ఎవరికి కానీ, వాళ్ళ మేనమామల్లో కానీ, మేనత్తలో కానీ, బ్రదర్స్లోని, కజిన్స్లో కానీ 50 years 40 years చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే వీళ్ళకి కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇండియన్ రేస్లో అమెరికన్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్లో 10 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. జపనీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్కి 40 times ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. Oh my God. An Indian has a 40 times higher risk of getting a heart disease than a Japanese. So genetically, being Indian is a risk factor. ఎందుకని సార్? What is the reason? There's our genes. There's something to do with our genes. Right. So somebody who's got a family relative who had a heart attack at a young age, he's at a higher risk of heart attack. అలాగే being a males-లో కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఫీమేల్స్ వాళ్ళకి మంత్లీ సైకిల్స్ జరుగుతున్నంత వరకు వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది.